తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా రోడ్డెక్కడం జరిగింది. అన్ని సబ్ స్టేషన్ల ముందు నిరవధిక దీక్షకు దిగిళ్ళు. దీనికి మద్దతుగా సిపిఐ తెలంగాణ పార్టీ అన్ని టెంటుల కింద కూడా సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించింది. ప్రత్యక్ష పోరాటాలు పరోక్ష పోరాటాలకు కూడా ఈ రోజు విద్యుత్ కార్మికులకు మేము ముందుండి పోరాటం చేస్తాం. ఈ రోజున విద్యుత్ లో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా మొదటి డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, తర్వాత అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రమాదంలో చనిపోతే సుమారు 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. విద్యుత్ కార్మికులు రేయనక పగలనక రాత్రనక వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక సెకండ్ కనుక కరెంటు పోతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ వ్యాప్తంగానే చీకటిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చెప్తాం. సిపిఐ పార్టీ నుండి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతున్నాయి. కానీ నిరంతరం 24 గంటలు కరెంటు కార్మికులు, కరెంటు సంస్థలో పనిచేస్తున్నటువంటి అందరిని కూడా ఉద్యోగస్తులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మరణిస్తే 50 లక్షల నుండి 1 కోటి రూపాయలు ఇవ్వాలని, వాళ్ళ యొక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి అని ఈ యొక్క సిపిఐ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.